మల్లారెడ్డి గారు. ధన్యవాదాలు మేయర్ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ కార్పొరేటర్లు, అధికారులకు అందరికి పేరు పేరున నా నమస్కారం. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి? అమ్మా, నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే. 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుల్ని, మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు జర ఉండనా, నా ఫ్లో అయిపోతుంది. మీరేమో బాగా అలా, ఇక మీకు 2 నెలల్లో ఉంది, ఇక మీరు ఉరుకులాడకూరి. మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా, వేరు గారు, నా రిక్వెస్ట్, ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా, మీరు 150 డీజిల్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిర్రు. మొత్తం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది చూసే దిక్కు లేదు. మీ చెత్త అంతా బాబా, మీ చెత్త. మల్లారెడ్డి గారు, మీరు